ప్రధాని మోదీ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్. మూడవసారి ప్రధాని అయ్యాక తొలిసారి వస్తున్న మోదీ తెలంగాణపై వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇక తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీల పనితీరు ఏంటో మోదీ ప్రసంగంతో తేలిపోతుందన్నారు ఆది శ్రీనివాస్. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలని, అలాగే రీజనల్ రింగ్ రోడ్కు అనుమతులు మంజూరు చేయాలన్నారు. అంతేకాకుండా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్రతో మాట్లాడి అనుమతి ఇప్పించాలని కోరారు. భావని సందర్భంగా వ్యక్తం చేస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల యొక్క పనితీరు, ఎంపీల ఎమ్మెల్యేల పనితీరు కూడా ఈ నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రసంగం వల్ల తేటి తెల్లం కావడానికి అవకాశం ఉందని ఒక భావని సందర్భంగా వ్యక్తం చేస్తూ చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా మెట్రో నగరానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పని కోరినటువంటి సందర్భంలో మరోవైపు బెంగళూరు, పూణే లాంటి మహానగరాల్లో అనుమతులు ఇచ్చి తెలంగాణలో ఇప్పటివరకు మెట్రో పొడిగింపుకి ఈరోజు అనుమతులు పెండింగ్లు ఉన్నదాన్ని ఈ పర్యటన ద్వారా అనుమతి ఇచ్చే విధంగా స్పష్టత వచ్చే విధంగా ఉంటుందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అనుమతులు ఇంకా ఇప్పటివరకు రాని సందర్భంలో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ రోడ్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను అనుమతుల కోసం పంపించింది రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ పర్యటన ద్వారా వాటికి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు ఉంటాయని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు పోతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి బాధ్యతను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ పర్యటన ద్వారా తెలంగాణ ప్రజలకు